మొంతా తుఫానుపై వైసీపీ నాయకులు తప్పుడు కూతలు, సాక్షుల తప్పుడు కథనాలు పద్ధతి కాదని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఈ మేరకు ఒంగోలు టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావుతో కలిసి జనార్దన్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఒంగోలు, సంతనూతలపాడు, కొండేపి నియోజకవర్గాలతో సహా మిగతా నియోజకవర్గాలన్నీ మొంతా తుఫాను ప్రభావానికి లోనయ్యాయని తెలిపారు. లేకపోతే ఎక్కడైనా గొడవలు జరిగినాయా, పీస్ఫుల్ ప్రజలంతా కూడా సంతోషంగా ఉండేటట్టుగా, ప్రజలందరూ బాగుండేటట్టుగా, అభివృద్ధితో పాటు సమాజం బాగుండే విధంగా మేము అందరం కూడా కలిసి ఒక యూనిటీగా పద్ధతిగా పనిచేస్తున్నాం. ఇదే పద్ధతిలో వెళ్తాం. ఒంగోలు టౌన్ మార్పు తీసుకొస్తాం. ఇలాంటి మళ్ళా వర్షాలు వచ్చినా కూడా ప్రజలకి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఇప్పుడు దగ్గర ఆ పాత రోజులకి ఇప్పటికి మీరు గమనిస్తే 50% పైన మేము కొంత క్లారిటీ చేసాం. దానివల్ల మనకు కొంత ఇబ్బంది లేకుండా పోయింది. 25.73 క్యూసెట్లు వర్షం పడితే ఒక రోజు లోపల వాటర్ వెళ్ళిపోయింది అంటే అదంతా కూడా మీరు ఆలోచన సెంటీమీటర్స్ వర్షం 25.73 సెంటీమీటర్స్ వర్షం పడితే ఒక రోజులో వాటర్ అంతా కూడా ఈరోజు ఎక్కడ కూడా మూల కూడా లేదు అంటే జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఆలోచనతోటి మనం తీసుకున్న ప్రికాషన్స్. వర్షం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవాలా, ముందు నుంచి కూడా ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. ఈరోజు వచ్చే పరిస్థితుల్లో ఆటో డ్రైవర్స్కి మొన్న దగ్గర 370 కోట్లు